హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అత్తమ్మ నిమ్మకాయ పచ్చడి చేస్తా అని చెప్పారు. సో ఎట్లా చేస్తారో ఈ వీడియోలో అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అత్తమ్మ చెప్పేసేయండి. ఒక 40 నిమ్మకాయలు ఉన్నాయి. ఓకే అత్తమ్మ. 40 నిమ్మకాయలకు ఒక పావు కిలో ఉప్పు పోసుకోవాలి. ఉప్పు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని జాడీలోకి ఎత్తుకోవాలి. ఊరదాకా ఇవి జర మెత్తగా అయ్యేదాకా. మెత్తగా ఎన్ని డేస్ పడుతుంది అట్లా? ఒక నెల రోజు 10 రోజులు పట్టవచ్చు, నెల కూడా పట్టవచ్చు, కాయని బట్టి. మెత్తటి అయితేనేమో ఒక 15 రోజులలో పెట్టుకోవచ్చు. గట్టిగా ఉన్నాయనుకో ఒక నెల రోజులు మెత్తగా పడుతుంది పెట్టుకోవాలి. అప్పుడు దాని తర్వాత మళ్ళీ మనం పోపు వేసుకున్నాం అనుకో బాగుంటుంది. నిమ్మకాయ పచ్చడి అయిపోద్ది, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇవి కట్ చేసి ఉప్పు పసుపు కలిపి ఒక జాడీలోకి ఎత్తుకోవాలి. ఓకే అత్తమ్మ. ఒకరోజు నీళ్ళల్లో కడుక్కొని ముందే నీళ్ళు లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్నా ఏం లేదు, ఆరబెట్టుకున్నా ఏం లేదు. అంటే ఆరబెట్టుడు అయితే ఒక రోజు, ఇంకా తుడిస్తే ఆ రోజే కడిగేసి తుడుచుకోవచ్చు. ఆరబెట్టినాం అనుకో ఒక్క చుక్క లేకుండా ఆరిపోతాయి. ఇంకా ఆరబెట్టుకుంటే ఒక రోజు మంచిగా ఉంటుంది, పచ్చడి ఖరాబ్ కాదు. అన్ని ఇదే సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మంచిగా పెద్దగా ఉంటేనే ముక్క బాగుంటుంది. ఇవి ఒకటే చెట్టు కాయలు, ఊరు నుంచి తెచ్చిన కాయలు, నానమ్మలు ఇంటికి తెచ్చి మంచి ఆర్గానిక్గా పండినాయి కదా అత్తమ్మ ఇవి. దీనికి ఏ ఎరువు ఏది లేదు. రసం కూడా బాగుంటుంది దీనిలో. అవునత్తమ్మ, ఇప్పుడు మీరు కట్ చేస్తుంటేనే ఇంకా కింద కూడా పోతుంది, గుజ్జు గుజ్జున్నట్టుంటుంది. ఊరేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది కానీ చూపిస్తా. ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆ పచ్చడి పెట్టి. ఇంకా ముందే మొత్తం పోపు చేసి పెట్టుకుంటే తొందర ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే నల్లగా అయిపోతుంది ఆ పచ్చడి. పులుపు కదా, ఎవరి ఇష్టం వాళ్ళదనుకో. మనమైతే అట్లా పెట్టుకుంటాం. ఇవి బాగలేవు కాబట్టి ఇవి చేసేద్దాం. ఓకే అత్తమ్మ. 5 అంటే 35 కాయలు పెట్టుకున్నాం అనుకో. ఓకే, ఇవైతే 35 కాయలు. ఇంకా దీనికి సరిపోయేంత ఉప్పు పసుపు అది చేద్దాం. వేసిన కొంచెం ఉప్పు వేసిన, పసుపు ఎంత వేసిరు అత్తమ్మ? ఒక స్పూన్. ఒక్క స్పూన్. ఒక స్పూన్ చాలు, లేదంటే చేదవుతుంది. ఎక్కువైతే చేదవుతుంది, అందుకని వేయలేదు. ఇంత ఒక్క స్పూన్కే అంత కలర్ వచ్చేస్తుంది. అంత కలర్ వస్తుంది, ఎన్ని రోజులన్నా ఖరాబ్ కాదు. అందుకని ఎక్కువ వేసుకున్నాం అనుకో చేదైపోతుంది. అందుకని తక్కువ వేసుకుంటాం. ఇది ఒక్క సంవత్సరం కాయలు పచ్చడి. లాస్ట్ టైం పెట్టింది ఇంతవరకు కూడా ఇట్లా ఖరాబ్ కాలేదు. చూసినావుగా? అవునత్తమ్మ, మంచిగా ఉంది, మెత్తగా మంచిగా ఉంది. ఎల్లో ఎల్లో కలర్. కొంచెం పసుపు వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. ఇట్లా జ్యూసీగా ఉండాలి, అంటే అప్పుడు పచ్చడి ఖరాబ్ కాకుంటుంటుంది. ఒక 25 కాయలు ఈ పచ్చడి. ఇది 25 కాయలు ఇవి 25 కాయలు. ఒక 15 రోజులు 20 రోజులు ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఈ కాయలు పెట్టుకున్నాం అనుకో ఇలా మెత్తగా అయిపోతాయి, గుజ్జులాగా అయిపోతుంది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు: ఎల్లిపాయలు ఒక 5 గడ్డలు అనుకో, 5 చిన్న 5, ఒక 5, పెద్ద అయితే ఒక 3 సరిపోతుంది. పెద్ద అయితే ఒక 3 చాలు. అయితే ఇవి కచ్చా పచ్చడి నలగొట్టుకోవాలి. ఓకే అత్తమ్మ.
ఇదైతే కారం ఎక్కువ ఉండేది అన్నట్టు, కారం తక్కువ ఉన్నది ఎప్పుడు వేసుకోవద్దు. ఓకే నిమ్మకాయ పచ్చళ్ళు. అందుకని మనం ఇది ఒక ఇంత చాలు వీటికి. ఒక 3/4 కప్పు అయితే ఇది 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో అంతా కారం. 30 కాయలు కదా, మీడియం సైజ్ ఉంటాయి, మరి పెద్దగా ఉండకుండా మీడియం సైజ్ ఇంత ఉంటాయి అన్నట్టు. ఇవి ఒక 30 కాయలు ఊరేసుకున్నాక ఇట్లా అవుతాయి. కట్ చేసినప్పుడేమో ఎక్కువ అవుతాయి, ఇది ఊరినాక ఇట్లా అవుతుంది అన్నట్టు. దీనికి సరిపోనికి కారము, ఎల్లుల్లిపాయలు. మిగతా పోపు దినుసులు అయితే మనం అందులో వేసుకుంటాం. మనమైతే మన తెలంగాణ సైడ్లో కొంతమంది మెంతి పొడి పోసుకుంటారు, ఆవ పొడి పోసుకుంటారు, జీలకర్ర పొడి పోసుకుంటారు. అట్లా పోసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే అన్ని పోపుకే వేస్తున్నాం. కొన్ని ఇంట్లో కలపక్కర్లేదు. అట్లా కలిపింది తిని చూడండి, ఇట్లా చేసింది కూడా తిని చూడాలి. అప్పుడే దాని రుచి దీని రుచి తెలుస్తుంది. అందుకని మనం ఇలా పెడుతున్నాం. ఓకే అమ్మ, ఇదైతే పల్లి నూనె. ఓకే అత్తమ్మ, పల్లి నూనెనే వాడాలి పచ్చడికు, అప్పుడే బాగుంటుంది. ఇది ఎంత నూనె వేస్తారు? ఒక 1/2 కిలో వేసుకోవాలి. దానికి నూనె బాగా వేడి ఆగిన తర్వాత ఇందులో అన్నీ వేసుకుంటాం మనము. ఆవాలు, మెంతులు అన్నీ పోపుకి ఏవైతే పడతాయి మళ్ళీ వేసుకోం మనము. ఇవి పౌడర్ వేసుకోం, దంచినది. ఓకే అత్తమ్మ, ఈ 3 ఇంట్లో దీనికి ఇట్లా ఇంకా బాగుంటుంది. స్పూన్ ఇవి ఒక టీ స్పూన్, ఇవి ఒక టీ స్పూన్ అందులో వేసుకుందాం. కొన్ని అయితే మిరపకాయ గింజలు వేసుకుందాం మనం. ఓకే అత్తమ్మ, ఇప్పుడు వేసేస్తారా? ఇంకా హీట్ అయినట్టు చూసుకుందాం. ఓకే, అయింది. కొంచెం నల్లగా కావాలి. ఓకే అత్తమ్మ, అయినాక మెంతులు, ఎందుకంటే అవి కొంచెం లేటుగా అవుతాయి. ఇప్పుడైతే నూనె కాగింది, బంద్ చేసుకోవడం. అవి నల్లగా అయినాక ఇవి తర్వాత ఇవి కొంచెం బంద్ చేసుకున్నాక వేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఇవి బాగా మాడిపోతాయి కదా, ఇవి తొందరగా చిటపట్టలు అవుతాయి. అందుకని కొంచెం వేసుకుందాం. ఓకే, ఆవాలు, మెంతులు వేసుకుందాం. జీలకర్ర వేస్తారా అత్తమ్మ? ఇప్పుడైతే వేసుకున్నాం. ఇది నూనెలో ఇట్లా ఫ్రై అయితే మంచి వాసన వస్తుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాకనే వేసుకోవాలి ఇది. ఓకే అత్తమ్మ, ఎందుకంటే మాడుతుంది, ఫ్లేవర్ పోతుంది అన్నట్టు. వెల్లుల్లి కదా, అందుకని ఇది వేడితోటి ఇది సరిపోతుంది. అట్లా మనం ఏం చేయాలి, నెక్స్ట్ కారం కలుపుకోవాలి. అందులో కారం ఇప్పుడే వేస్తారా? ఇంట్లో కాదు వేసేది, ఆయిల్లో వేయరా? ఆయిల్. ఇప్పుడైతే మనం ఇట్లా పెద్దది తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇది కలుపుకోవాలి కదా. ఇది ఇట్లయితే పచ్చడి చూసినావా ఎంత మంచిగా ఉంది. తేనె ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఇది ఇట్లా జ్యూసీగా ఒక 15 రోజులు ఉంచుకున్నా చాలు. 15 రోజులు ఊరేసి పెట్టుకోవచ్చు. కాకపోతే మొత్తం పెట్టుకుంటే మంచిగా ఉండదు కాబట్టి మనము మొత్తం పెట్టుకుంటాం. కావాల్సినది మనకి ఎప్పుడెప్పుడైతే కావాలో అప్పుడే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసిన, ఊరేసినప్పుడు చూసుకుంటే కలుపుకోవాలి కారము. ఓకే అత్తమ్మ, అంతనే వేస్తాము కానీ ఇది కలుపుకోవాలి మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకొని. కారము కొందరు ఆయిల్లోనే వేస్తారు కదా అత్తమ్మ? వేస్తారు కానీ ఇది నిమ్మకాయ పచ్చడి కదా, నల్లగా అవుతుంది. అందుకని అది చల్లగా అయినాక నూనెలో పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఇంతే అమ్మ, ఇందులో నూనె పోసుకుందాం. ఇప్పుడైతే నూనె చల్లారిపోయింది. ఇక ఈ పచ్చళ్ళ నూనె పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఓకే అత్తమ్మ, కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నూనె అంత కారం ఇట్లా మీదికి కలర్ అవుతుంది కదా, కారం కలర్. అందుకని ఇట్లా ఉంచుకోవాలి, ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి.
ఆ తర్వాత ఎత్తుకోవాలి. ఎత్తుకున్నది అనుకో మంచిగా కమ్మగా ఉంటుంది. ఇక ఇదే నూనె సాలుగా సరిపోతుంది. పోసుకుంటే ఇంకా మళ్ళీ ఎట్లా నూరుతుంది కదా, ఊరుతుంది కదా. అందుకని ఇక ఇంత చాలు. మంచిగా ఉంటుంది పచ్చడి కమ్మగా. ఇది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. రెడ్గా మంచిగా కనిపిస్తుంది అత్తమ్మ. ఈ నూనె అంతా కలర్ అవుతుంది. ఇది కారం అంతా నూనెకి దిగుతుంది ఇట్లా. ఇక అంతే. ఇది మా ఒక బాటిల్ నన్న లేకుంటే చిన్న జాడీలు ఉంటాయి కదా, ఎట్లా ఎత్తుకోవాలి. అవును, ఇప్పుడు చిన్న జాడీలు కూడా దొరుకుతున్నాయి. జాడీలు కూడా దొరుకుతున్నాయి. ఇక అట్లా ఎత్తుకొని అలా పెట్టుకున్నాం అనుకో, ఇక మనము మందిని బట్టి ఉండేటోళ్ళకు ఒక 3 నెలలు ఉండవచ్చు, మంది ఎక్కువ ఉంటే నెల రోజులు రావచ్చు. వేసుకున్న దాన్ని బట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిందా? అవసరం లేదు. ఇది బయట పెట్టిన పచ్చడి, ఎందుకంటే పల్లి నూనె పోసినాం కదా మనం, బయటనే పెట్టుకోవాలి పచ్చడి. మనం రోటి పచ్చళ్ళు మట్టికే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇవి అయితే బయటనే పెట్టుకోవాలి. అందుకని ఇది బయటనే. ఇంత నూనె చాలు, ఎందుకంటే ఎక్కువైనా కూడా మళ్ళా మీద అంతా ఇట్లా అయిపోతుంది. నూనె బాగా అయిపోతుంది ఇక పైనకి. ఇంత చాలు. ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టుకోవాలి. ఇగో అప్పటికే కారంలో నూనె వచ్చిందా, నూనెకు. అందుకని ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టుకోవాలి. ఇదైతే ఇక ఇట్లనే చేసుకోవాలమ్మా. మీరు కూడా చేసుకొని మాకు ఎట్లున్నదని చెప్పండి. ఇట్లనే ఇక అయిపోయిందమ్మా. ఇట్లా చల్లార్చుకొని ఒక బాటిల్లో 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇట్లనే ఒక గిన్నెలో ఇట్లనే ఒక 10 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ కలుపుకొని ఎత్తుకోవాలి. అంతే. మనం అనుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాం మనం ఇట్లా. పచ్చడి పోపు పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. ఇక ఇట్లా కలర్ లాగా అవుతుంది నూనె. అప్పుడైతే కాలే కదా. అవునత్తమ్మ. ఇప్పుడు కలర్ లాగా అవుతుంది. ఇప్పుడు బాటిల్ కానీ లేదంటే జాడీలో కానీ ఎత్తుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా అయింది చూడు. అవునత్తమ్మ. ఆయిల్ చూడు మంచిగా ఉంది అత్తమ్మ. ఇప్పుడైతే ఎర్రగా మంచిగా అయింది. చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఎన్నైనా ఎత్తుకోవచ్చు. ఎత్తుకున్నాం అనుకో ఎన్ని రోజులైనా ఉంటుంది పచ్చడి. బయట పెట్టుకోవచ్చు. బయట పెట్టుకోవచ్చు ఇది. అందుకని ఎత్తుదాం. ఓకే అత్తమ్మ, ఎత్తేసాం. ఇప్పుడైతే ఎత్తుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. ఏం లేదు, ఎత్తుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. ఇక ఏం లేదు, ఈజీ. కాయలు కట్ చేసుకోవడం, ఉప్పు చూసుకున్నట్టు వేసుకోవాలి గంతే. 30 కాయలకైతే ఊరేసినప్పుడు ఒక పావు కిలో దొడ్డుప్పు పోసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో అన్నం వేసుకొని కలుపుకోవాలి. చుట్టు పచ్చడ అన్నం వేసుకొని ఇట్లా ఊర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక చేసిన గిన్నెలో అన్నం కలుపుకొని తింటే సూపర్. చూసినావా ఎంత రెడ్గా ఉంది. పచ్చళ్ళు రెడ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. చల్లగా అయినాక పోసుకోవాలి నూనె. వేడి వస్తే నల్ల పడుతుంది. ఇట్లా రెడ్గా ఉంటేనే మంచిగా ఉంటుంది అత్తమ్మ. ఎంత బాగుంది. ఇట్లా ముద్ద కట్టుకొని మంచిగా జర మెత్తగా ఉండాలి. మంచిగా ముద్ద కట్టుకొని ఒక ముద్ద దినుసుడిగా కట్టుకొని తినాలమ్మా. బాగుందమ్మా. మంచిగా ఉందా? టేస్ట్ సూపర్ ఉంది. అన్ని కారము, ఉప్పు మంచిగా ఉంది. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది అత్తమ్మ, మంచిగా ఉంది. సో చూసిరు కదా, మా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు ఇంకా నోరు ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు తినేస్తామా అని ఉంది. మేమైతే తినేస్తాము. ఈలోపు మీరు కూడా నిమ్మకాయలు తెచ్చుకొని మంచిగా పచ్చడి చేసుకొని ఇట్లా పోపు చేసుకొని తినేసేయండి ఇంకా ఆగకుండా. వీడియో నచ్చితేనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.